హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నర్సరీకి అయితే వచ్చేసిన మార్నింగే. చూద్దాం ఈరోజు ఎన్ని డ్రాప్ చేస్తాం ఏందనేది. రానైతే వచ్చేసిన నర్సరీ కొంచెం లేట్ అయిందనమాట. ఒక సైడ్లో పెట్టుకుందాం. మనకు లోడ్ అయితే వచ్చిందనమాట. ఏంటంటే హెవీగా ఉంది లోడ్, ఇట ఫుల్ ఉంది. నేను వేసుకెళ్ళాం కదా, దానికన్నా ఇంకా హెవీ లోడ్ ఇది వచ్చేసి కొంచెం లాంగే అనమాట. 40 కిలోమీటర్ పోవాలి. లోడింగ్ అయితే అయిపోయింది, చూస్తున్నారు కదా ఎట్లున్నాయో. బండి అయితే దిగింది కిందికి బాగానే. తప్పదు ఇక, వెళ్ళిపోదాం ఇక. ఏంటంటే అప్పుడప్పుడు ఇక తప్పదు, కిరాయిలు గిట్ట ఏం లేవు, వస్తున్నాయి కానీ అన్నీ ఇట్లనే హెవీకి లోడ్ కిరాయిలు వస్తున్నాయి. ఏం చేస్తాం ఇక, తప్పదు కాబట్టి వేసుకున్నట్లనే మెల్లగా వెళ్దాం. వచ్చేసి మనకి ఎట్ సైడ్ అంటే పెద్ద గోల్కొండ తెలుసు కదా, శంషాబాద్ అవతల పోవాలన్నమాట. ఇది లొకేషన్. మనకు ఫుల్ ట్రాఫిక్ టైము, లోడ్ ఎక్కువ ఉంది. డీజిల్ గిట్ట ఓపించుకోవాలి. మళ్ళీ మెల్లగా వెళ్ళాలి. లోడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. నిన్నటి దానికన్నా ఇంకెక్కువనే ఉంది లోడ్ గిట. ప్లస్ కిరాయిలు గిట్ల లేవు కాబట్టి వేసుకుని ఏం చేస్తాం. చూస్తున్నా ఎట్లుందో ట్రాఫిక్, మొత్తం ట్రాఫిక్ ఉంది. కొంచెం మెల్లగా వెళ్తున్నా, అది గిట ఫుల్ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ బయట పడితేనే మనం ఇంకా కొంచెం హైవే ఉంటుంది కాబట్టి కొంచెం మెల్లగా వెళ్ళిపోవచ్చు. ఈ ట్రాఫిక్లో చాలా ఇబ్బంది, బ్రేకులు కొడుతూనే ఉండాలి. హైటెక్ సిటీ అయితే వచ్చేసిన. చాలా మంది అనుకుంటుండొచ్చు వెహికల్ మొన్ననే ఖరాబ్ అయింది, అయినా మళ్ళీ హెవీ లోడ్ వేస్తున్నాను. కానీ ఏం చేస్తాను, తప్పదు, ఉన్న కిరాయిలే కొట్టుకోవాలి. మనం లైట్ లోడ్లే కొడతా అంటే ఇక కిరాయిలు వేరే వెళ్ళిపోతారు. ప్లస్ మనం ఫైనాన్స్లు కట్టుకోవాలి. మొన్ననే బండికి 20,000 పెట్టినాం. మళ్ళీ దాని ఫైనాన్స్ అవన్నీ కట్టాలంటే ఇక పని చేయాలి. పని చేయకుండా ఉంటే మనకి రూపాయి గిట్ట రాదు. ముందే పైసలతోనే పని. చూసినా ఇట్లా వెళ్ళాలి, బ్రిడ్జ్ కిందకి వెళ్ళి కొత్త రోడ్లు వెళ్ళాలి. కిరాయిలు గిట్ట ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి తక్కువ ఉంటాయి అనమాట, ఉండవు. ఓన్లీ ఇట్లా హోల్సేల్ వాళ్ళ కిరాయిలు ఉంటాయి, కస్టమర్ కిరాయిలు గిట్ట ఎవరు ఉండవు. ఎవరు కొనరు అనమాట కస్టమర్లు గిట్ట. ఎండాకాలం చచ్చిపోతే మొక్కలు అది అని చెప్పి. కానీ ఎండాకాలం నాటి మంచిగా వాటర్ వస్తే మంచిగా పెరుగుతాయి. కానీ అందరూ ఎవరు కస్టమర్లు అయితే అస్సలు ఎవరు కొనరు. మనకు ఓన్లీ హోల్సేల్ కిరాయిలు గిట్ట తక్కువ ఉంటాయి. బిజినెస్ గిట్ట ఎవరికి ఉండదు ఇప్పుడు ఎండాకాలం. వచ్చేసిన నార్సింగ్ దగ్గరికి అయితే. నార్సింగ్ నుంచి స్ట్రైట్ ఇంకా శంషాబాద్ నుంచి ఒక రోడ్లో వెళ్తాం. రోడ్ మాత్రం సూపర్ ఉంటుంది అటు సైడ్ లొకేషన్. చూపిస్తాం మీకు ఎట్లుంటుంది అనేది. ఇక్కడ ఆగమాగం వస్తూనే ఉన్నారు జనాలు. ఇక్కడ ఎవడు ఆగాడు. ఇక్కడ కొంచెం చూసుకొని వాళ్ళు రింగ్ల దగ్గర అక్కడ నుంచి మొత్తం వస్తూనే ఉంటారు జనాలు. సర్వీస్ రోడ్ లేకుంటే రోడ్ ఇక మనకి. అప్పులైతే ఏం రావు కాబట్టి మనకి రిస్క్ ఇటు ఉండదు. ఇంత రిస్క్ లేకున్నా బండికి అయితే హెవీ అనమాట లోడ్. ఇది నాకు తెలిసి అయితే ఒక 14 క్వింటాల దాకా ఈజీ ఉంటుంది. మొన్న గడ్డి మీద ఇంకా హెవీగా ఉంది. బండి నడుతుంటే అర్థమైపోతుంది, అసలు మూమెంట్ చాలా తక్కువ ఉంది. అందుకే నేను ఇక్కడ స్లోగా వెళ్తున్నా. మళ్ళీ రిస్క్ తీసుకొని బండి ఖరాబ్ చేసుకొని మనకు లాస్ తప్ప ఏముండదు. కిరాయిలు ఏమున్నది, మా అంటే 1000-2000 ఉంటుంది అంతే. హిమాయత్ సాగర్ దగ్గర వచ్చేసినా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనం రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాం కదా కిరాయి. ఆ కిరాయి లెఫ్ట్ అనమాట. మనం ఇప్పుడు డైరెక్ట్ హిమాయత్ సాగర్ నుంచి సర్వీస్ రోడ్లో వెళ్తాం. చూపిస్తా. రైట్ తీసుకోవాలి మనం. రెగ్యులర్గా లెఫ్ట్ వెళ్తాం. మనం అప్పుడు బండి ఖరాబ్ అయింది కదా, ఆ లెఫ్ట్ సైడ్ వెళ్తే లోపలికి విల్లాస్కి అనమాట. ఇప్పుడు మనం రైట్ తీసుకొని పోతాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా వెహికల్ గురించి తెలుసుకోవాలన్నా, ప్లాన్స్ గురించి తెలుసుకోవాలన్నా మనకు కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అట్లా అని చెప్పి ఎట్లా అంటే అట్లా కమెంట్ చేయకండి, కొంచెం మంచి చేయండి. కొంచెం సపోర్ట్ గిట్ట చేయండి మన ఛానల్ని. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కొంచెం లైక్ చేయండి. చూసేవాళ్ళు అట్లీస్ట్ లైక్ చేసినా కొంచెం వీడియో అనేది కొంచెం రీచ్ అనేది వస్తుంది అనమాట. చూసేవాళ్ళు అట్లీస్ట్ లైక్ చేయండి అంతే. మీరు కమెంట్ చేయకున్నా పర్లేదు కానీ కొంచెం లైక్ చేయండి. మరి నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. శంషాబాద్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది అప్పుడు లేకుండా అనమాట, ఇది కట్టినారు. లైట్గా తాకింది బండికి, అది రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఆ చిన్న సందు ఉంటుంది.
మళ్ళీ అట్లా వచ్చినుంటే అట్లా మెయిన్ రోడ్లో పోవాలి, అట్లా మొత్తం అంత ట్రాఫిక్ రోడ్స్ చక్కగా ఉండదని చెప్పి ఇట్లా వస్తున్నాయి. ఎప్పుడు ఈ గుడి దగ్గర అది కట్టినారు కదా, అందుకే అది లైట్గా తాకింది బండికి, అయితే పర్లేదు. ఇక్కడ యూటర్న్ చేసుకొని మనకి ఆ రోడ్లో వెళ్ళిపోవాలి, లెఫ్ట్ తీసుకొని. ఇదే అనమాట యూటర్న్. మనం వచ్చినుంటే అటు సైడ్ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు మనం ముంగడ వెహికల్స్ వస్తున్నాయి, అట్లా మనం వస్తుండే మెయిన్ రోడ్ ఎక్కి అట్లా. మళ్ళీ అక్కడ యూటర్న్ యూటర్న్కి మళ్ళీ 1 కిలోమీటర్ పోవాలి. అందుకే నేను ఎప్పుడు ఈ రోడ్లోనే వస్తాను. ఇప్పుడు అది కట్టినది కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది. ఇదే లెఫ్ట్ అనమాట. ఈ లెఫ్ట్ తీసుకొని ఒకటే రోడ్ ఇక మనకి మస్తు ఉంటుంది లొకేషన్ ఇటు సైడ్. ఇక్కడ షార్ట్ గిట అప్లోడ్ చేసిన కదా, అట్లా అది ఇది ఇటు సైడ్ అనమాట లొకేషన్. చూస్తున్నావు ఎట్లుందో లొకేషన్, మంచిగా గ్రీనరీ సల్లా బాగుంటుంది ఇటు సైడ్. వెహికల్స్ గిట ఏం రావు. మళ్ళా సీదా మనకి రింగ్ రోడ్ దగ్గర వెళ్తే ఈ రోడ్, పెద్ద గోల్కొండ రింగ్ రోడ్ దగ్గరికి అటు సైడ్ వెళ్తాం. ప్రశాంతంగా ఉంటే ఇట్లా వెళ్తే. చూసినా వచ్చేసినాం రింగ్ రోడ్ దగ్గరికి. ఇట్లానే తిరిగి అక్కడ లెఫ్ట్ తీసుకుంటే అదే పెద్ద గోల్కొండ బోర్డ్ అని వస్తుంది. వచ్చేసినాం ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరికి. అయితే ఇంకా 5 కిలోమీటర్ ఏమో ఉంది. 5 గిట్ల 4-5 ఉంది లొకేషన్ అంతే. మొత్తం మనకి 42 కిలోమీటర్స్ వచ్చింది లొకేషన్ అయితే మనకి. చూసినా ముంగట అనమాట పెద్ద గోల్కొండ అని చెప్పి ఇక్కడ బోర్డుని చూసినా కదా, పెద్ద గోల్కొండ అని, ఇదే అనమాట. ఇంతకుముందు ఇటు వచ్చినాం మనం ఇటు సైడ్ కిరాయి, కానీ కొంచెం వేరే ఇటు సైడే సేమ్, కానీ లెఫ్ట్ తీసుకొని వెళ్ళాము. చూసిన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మట్టి రోడ్ ఉంది మొత్తం, ముంగట్నే ఉంది లొకేషన్. ఇక్కడ మనం అప్పుడు లెఫ్ట్ తీసుకొని వెళ్ళాం, ఇది రైట్ సైడ్ ఉంది లొకేషన్. మట్టి రోడ్ ఉంది మొత్తం అంతా, పూల తోటలు రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా. ఇదే అనమాట గేట్. ఎవరు లేరంటే ఓపెన్ చేసుకొని వచ్చామన్నాడు, పోయి ఓపెన్ చేసుకున్నాం. గేట్ కాడ కూడా వాచ్మెన్ అంటాడు, కానీ ఎవడు వాచ్మెన్ లేడు, ఏం లేడు. సరే ఇక లోపలికి వెళ్ళిపోదాం, మళ్ళీ రిటర్న్లో మనమే బంద్ చేసుకోవాలి. తోటలాగా ఉంది మొత్తం, మామిడి తోటలాగా ఉంది ఇది. చలో లోపలికి వెళ్ళి సైడ్లో ఆపుకొని అడుగుదాం. ఉన్నారుగా ఎవరు, ఆయన అడిగితే ఆయన చెప్తారు ఇక్కడ అనేది. చలో వచ్చేసినాం, అన్లోడింగ్ అయితే చేస్తున్నారు, చూస్తున్నారు కదా. వచ్చేసి మొత్తం ఫామ్ హౌస్ ఉన్నట్టున్నది, తోటలాగితే పెట్టిన మంచిగా ఉంది లొకేషన్ మొత్తం అంతా. చూస్తున్నారు కదా, ఓ సైడ్ ఉసిరి అవి అన్ని మొక్కలు పెట్టినారు. అన్లోడింగ్ గిట్ అయిపోయింది, పేమెంట్ సాయంత్రం చేస్తున్నాడు. ఇక మనమే గేట్ తెరుచుకోవాలి, ఓపెన్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇక మళ్ళీ ఓపెన్ చేసి బయటకు పోయి మళ్ళీ పెట్టాలి, తలకాయ నొప్పి ఉంది. ఎవరు లేడు, వాచ్మెన్ లేడు, ఎవరు లేడు మరి. చలో ఇక నర్సరీకే సీదా. ఇక మనకి ఈవినింగ్ అవుతుంది, ఇంతవరకు ఒక్క కిరాయి రాలేదు. పొద్దున పోయిన కిరాయి లాస్ట్. ఏం చేస్తాను, తప్పది, అదొక్కటే కిరాయి, లాంగ్ కిరాయి చూసినా కదా. అట్లా హెవీ లోడ్ వేసుకోకపోతే నేను ఇప్పుడు దాకా ఖాళీ ఉంటుండే, తప్పది, అప్పుడప్పుడు పోవాలి. ఈరోజుకి ఇంతే అనమాట, ఒకటే కిరాయి. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. కొంచెం చూసే వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం లైక్ చేయండి, కమెంట్ చేయండి, మన డౌట్స్ ఉన్నా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి.